వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రెసెంట్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ముంబైలో ఉన్నాను. నేనేం చేశానంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను ముంబైకి. సో కానీ ముంబైలో ఏమైంది అంటే మా హస్బెండ్ ఆల్రెడీ వచ్చేసారు ముంబైకి. కొంచెం వర్క్ ఉందన్నమాట. ఆ వర్క్ మీద ఆల్రెడీ ముంబై వచ్చేసారు. కానీ నా బ్లాగ్ ఏంటి అంటే నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయాలి. బట్ నేను ఇక్కడ ఆల్రెడీ ముంబై వచ్చేసాను కాబట్టి సో లెట్స్ స్టార్ట్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఫ్రమ్ ముంబై. ఈ రోజు మీకు చాలా ఎక్సైటింగ్ ప్లేసెస్ చూపిస్తాను. నేను ఈరోజు ముంబైలో వీ హ్యావ్ మల్టిపుల్ ప్లేసెస్ అనమాట. సో విల్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఫస్ట్ అయితే మీకు మంచి ఇక్కడ రూమ్ ఎట్లా ఇస్తున్నారు, సో ప్రైజెస్ ఎట్లా ఉంటున్నాయి ఏంటి, ఐ విల్ టెల్ యూ సమ్. మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను దీని మీద. సో లెట్ మీ షో మై రూమ్ ఫస్ట్, ఎట్లా ఇచ్చారు ఏంటి అనేది. సో యా. సో ఇక్కడ రూమ్ చూస్తే కనుక వాష్రూమ్స్ అయితే కనుక చాలా నీట్గా అయితే కనుక వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా నీట్గా అయితే ఉంది. అండ్ బెడ్కి వచ్చేసరికి అంతా చాలా వెల్ ఆర్గనైజ్డ్గా అయితే కనుక మాకు అనిపించింది. పెట్టిన అమౌంట్కి అయితే వర్త్ అనిపించింది రూమ్. అండ్ మాకు వాళ్ళైతే కనుక ఇచ్చిన రూమ్ హార్బర్ వ్యూ కాకపోయినా కూడా మేము తీసుకున్నది, బట్ మా రూమ్ నుంచి వ్యూ అయితే కనుక చాలా బాగుంది. సో ఇట్లా అయితే కనుక మాకు కనిపిస్తుంది అనమాట రూమ్ విండోలోంచి. సో ఇప్పుడు రూమ్ వ్యూ అయితే చూసేసారు కదా. ఇప్పుడు వీళ్ళు రూఫ్ టాప్లో బే వ్యూ కెఫే అయితే కనుక ప్రొవైడ్ చేశారు. సో అది ఎట్లా ఉందో I'll take you to the Taj Hotel. See all these old style of buildings in Mumbai. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము తీసుకున్న రూమ్ ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. రెండింటికి తాజ్ హోటల్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా రెండింటికి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉందన్నమాట. మంచి క్యాబ్స్ చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయో. ఇవరకు ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లో క్యాబ్స్ ఎట్లా ఉన్నాయి, సో క్యూట్ లిటిల్ అన్నట్టుగా. హోటల్స్ లో ఇక్కడ పార్కింగ్ అనేది ఫెసిలిటీ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడైనా పే అండ్ పార్క్ కిందనే ఉంటుంది అనమాట. మనం ఎక్కడైనా కార్ పార్కింగ్ ఉన్న హోటల్స్ వెతుకుంటే చాలా బెటర్. సో మన కార్కి ఏం డామేజెస్ కానీ గీతలు కానీ ఏమైనా పడకుండా కొంచెం సేఫ్ జోన్ ఉంటాయి. ఇదంతా అట్లనే పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళంతా పే అండ్ పార్క్ లో పెట్టుకున్న వాళ్ళు. చూడండి ఈ బిల్డింగ్స్ అసలు ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇది అనమాట మన హార్బర్. నేను చెప్పాను కదా హార్బర్కి వస్తాం మనం, చూపిస్తాను మీకు మంచి వ్యూ అని చెప్పేసి. చూడండి సో ఇవన్నీ చిన్న చిన్న బోట్స్ చాలా ఉన్నాయి. అండ్ దూరంగా చాలా పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి. మంచి కంటైనర్స్, బోల్డ్ అని కంటైనర్స్ ఉన్న షిప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచే కూడా అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి వీ హ్యావ్ అ గుడ్ వ్యూ ఆల్సో. సీ ఇక్కడ ఏముంది అంటే గేట్వే ఆఫ్ ఇండియా అనమాట. హియర్ వీ హ్యావ్ గేట్వే ఆఫ్ ఇండియా అండ్ ఆపోజిట్లో ఏంటి అంటే మనకి తాజ్ హోటల్ కూడా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము తీసుకున్న రూమ్ ఇక్కడ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్లో తీసుకున్నాం అనమాట. ఒక 5 to 6 minutes ఆఫ్ వాక్లో తీసుకున్నాం మనం తీసుకున్నది. అండ్ సి వీ హ్యావ్ ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్. మనకి ముంబైలో ఎట్లా ఉంటాయి బిల్డింగ్స్ అట్లానే ఉన్నాయి చూడండి. సి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మనకి. ఇంకొకటి మీరు నైట్ టైం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఇక్కడ వీ హ్యావ్ ఆల్సో డబల్ డెక్కర్ బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో లోవర్ డెక్ అయితే కనుక 75 రూపీస్ ఆప్షన్లో ఉంటుంది. అండ్ అప్పర్ డెక్ అయితే కనుక 150 రూపీస్లో అవైలబుల్ ఉంటుంది మనకి. వాడు ఏం చేస్తాడంటే సమ్ మల్టిపుల్ ప్లేసెస్ అనేది వాడు తీసుకుని వెళ్ళి మనతో చూపిస్తాడు. మోస్ట్లీ మనం చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు ప్రిఫర్ అప్పర్ డెక్ అనమాట. ఆల్దో ఇట్ ఈస్ 150 రూపీస్ ఓన్లీ. సో మనకి ఏంటంటే అప్పుడు మంచిగా అన్ని ప్లేసెస్ మంచిగా కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ హౌ తాజ్ హోటల్ లుక్స్. చూడండి ఎంత అందంగా ఉందో.
సో నేను ఇందాక చెప్పా కదా మీకు డబుల్ డెక్కర్ బస్ వస్తుందని చెప్పేసి, సో ఇదే అన్నమాట. टूरिस्ट बस मुंबई टू मुंबई दर्शन से बाबा गुलपी సో ఇట్లా ఉంటుంది చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది మన గేట్వే ఆఫ్ ఇండియా. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఏంటి అనేది. సో ఇప్పుడైతే కనుక ఇక్కడ మనం చూడొచ్చు మల్టిపుల్ క్యాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడా ప్యాకేజెస్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. మీరు లోకల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే కనుక చాలా పాసిబిలిటీ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర. డబుల్ డెక్కర్ బస్సులో వెళ్ళాలనుకున్న వాళ్ళు అలా వెళ్ళొచ్చు, లేదంటే క్యాబ్స్లో అయితే కనుక మీరు పర్సనల్గా అయితే తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం గేట్వే ఆఫ్ ఇండియా అయితే కనుక ఎంటర్ అయిపోవచ్చు అనమాట. సో ఇటు సైడ్ నుంచే వెళ్తాం. చూడండి ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ అదంతా కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఐస్ క్రీమ్స్ కానీ, ఫ్రూట్ సలాడ్స్ కానీ, లేకపోతే జ్యూసెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా వరకు అయితే కనుక అవైలబుల్ ఉందన్నమాట. లైక్ స్ట్రీట్ షాపింగ్ లాగా అనమాట, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడైతే కనుక రీజనబుల్ ప్రైసెస్ అయితే కనుక ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా. అండ్ చాలామంది అయితే కనుక వీటికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, ఇక్కడ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ పావుబాజీ ఇవన్నీ కూడా ఫేమస్ అనమాట ముంబైలో ఎస్పెషల్గా అనమాట. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ స్టాల్స్ అయితే కనుక చూడొచ్చు. అండ్ ఇవన్నీ వాటర్ బబుల్స్ కానీ ఫర్ కిడ్స్ అనమాట. ఇదంతా కూడా ఇట్లా ఉన్నాయి. ఇటువైపు నుంచి మనం వెళ్తున్నప్పుడు వీళ్ళ ముంబై స్టైల్లో ఎట్లా ఉంటుంది ఏంటి ఫుడ్ అదంతా కూడా అనేది మనం అయితే చూడొచ్చు అనమాట. చాలామంది అయితే ఇటు సైడ్ పావుబాజీ తినడానికి అయితే కనుక ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు రోజ్ మిల్క్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. అండ్ ఇటు నుంచి అయితే కనుక మనం ఎంట్రీ అయితే కనుక అయిపోవచ్చు. ఇటు ముందుకు వెళ్ళిన తర్వాత మనం అయితే కనుక ఎంట్రీ అయితే అయిపోవచ్చు ఇటు గేట్వే ఆఫ్ ఇండియాకి. సో ఇక్కడ చెకింగ్ అయితే కనుక ఉంటుంది. ఫస్ట్ మన బ్యాగ్ చెకింగ్ అయితే కనుక చేస్తారు ఇదంతా కూడా. అది అయిపోయిన తర్వాత మనమైతే గేట్వే ఆఫ్ ఇండియాకి ఎంట్రీ అయితే అయిపోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే చూడండి ఎంత క్రౌడ్ అయితే కనుక ఉందో ఇక్కడ ఇదంతా కూడా. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. సో మేమైతే ఇప్పుడు కీరా అండ్ మ్యాంగో కూడా ట్రై చేద్దామని అయితే తీసుకున్నామన్నమాట ఇక్కడ. ఎందుకంటే కొంచెం హెల్తీ స్నాక్ ఏదో ఒకటి తీసుకుందామని చెప్పేసి అదైతే తీసేసుకున్నాము. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి. సమ్వాట్ హెల్తీ స్నాక్ ఇది అయిపోయింది. నెక్స్ట్ అయితే బోటింగ్కి వెళ్తున్నాము మేము. సో ఇప్పుడైతే కనుక బోటింగ్లో అయితే మాకు చాలా అయితే ఆప్షన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. లైక్ స్పీడ్ బోటింగ్ కానీ, లేకపోతే ప్రైవేట్ బోటింగ్ ఉంది, ఫ్యామిలీస్ వెళ్ళే బోటింగ్ ఉంది, చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ చాలా వరకు మెంబర్స్ అయితే ఉంటారన్నమాట ఈ బోటింగ్కి రిలేటెడ్. మనం బార్గెన్ అయితే చేసుకోవచ్చు వాళ్ళతో. మేమైతే కనుక స్పీడ్ బోటింగ్ ఆప్షన్ అయితే కనుక తీసుకున్నాము. వాళ్ళకి ప్రైజెస్ అయితే వ్యారీ అవుతూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కళ్ళకి. మేము వెళ్ళేది స్పీడ్ బోటింగ్ అయితే కనుక 30 minutesకి వీళ్ళు 3000 అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారు. అండ్ సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూడొచ్చు తాజ్ వ్యూ అయితే కనుక ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ మనం లాంగ్ వ్యూ అయితే కనుక తీసుకోవచ్చు. ఇప్పుడు మేము ఎక్కే బోట్ అయితే కనుక ఇదనమాట. మేము ప్రైవేట్ బోట్ అయితే కనుక తీసుకున్నాము ఆప్షన్లో. సో ఇట్లా అయితే కనుక ఉంది మాకు ఇచ్చిన బోట్ అయితే కనుక చాలా ఫ్రీగా ఇంకెవరు లేకుండా అనమాట. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మనం వ్యూ అయితే కనుక ఎట్లా ఉంది. లాంగ్ వ్యూ అయితే కనుక ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా కూడా చూడండి ఎంత లాంగ్ వ్యూ నుంచి ఎట్లా అయితే కనుక కనిపిస్తుందో మనకి. సో ఇప్పుడు బోటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మేము మెరైన్ డ్రైవ్కి అయితే కనుక స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి ఒక క్యాబ్ అనేది అవైల్ చేసేసుకుని అక్కడి నుంచి వెళ్తున్నాము. బికాజ్ ఈ ట్రాఫిక్లో పర్సనల్ వెహికల్లో వెళ్ళడం అనేది చాలా కష్టం అనమాట. బికాస్ ఆఫ్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ అయితే కనుక ఉంటుంది. సో మేము క్యాబ్ అవైల్ చేసేసుకుని మెరైన్ డ్రైవ్కి అయితే కనుక స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 20 minutes ఆఫ్ డ్రైవ్ అనేది ఉందన్నమాట ఇక్కడ నుంచి డిస్టెన్స్. సో ఇప్పుడు మనమైతే మెరైన్ డ్రైవ్ చూడడానికి వచ్చేసాం.
ఇది ఒక పార్క్ ఎంట్రీ లాగా ఉంది చూడ్డానికి అయితే. చూడండి ఎంత నేచర్ ఉందో ఇక్కడ, బ్యూటిఫుల్ గా ఉంది. కిడ్స్ కి కూడా మంచిగా టైం స్పెండ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇక్కడికి వస్తే మాత్రం. చూడండి కిడ్స్ కి ప్లే ఏరియా కూడా ఉంది. సో ఇదంతా క్రాస్ అయ్యి మనం అవతల పక్క వెళ్ళాలి అనమాట. ఇప్పుడు మెరైన్ డ్రైవ్కి వెళ్ళాలి అంటే, సో అటువైపు మనం చూడొచ్చు, అదే మెరైన్ డ్రైవ్. సో వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటాయంట. సో ఇది చాలా వరకు ఎక్కువ కిలోమీటర్స్ వరకు ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సో మెరైన్ డ్రైవ్ దగ్గర అయితే కనుక మనం ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే కనుక చూడొచ్చు అనమాట. ఇక్కడ అన్నీ కూడా వీళ్ళు ఏంటంటే టేబుల్స్ చైర్స్ అన్నీ వేయకుండా వీళ్ళన్నీ మనకి చేపలు అయితే కనుక ఇచ్చేస్తారనమాట. అట్లాగా ఎవరికి వాళ్ళు అలా తీసుకుని కింద స్ప్రెడ్ చేసేసుకుని మనం అయితే కూర్చోవచ్చు అనమాట. వాళ్ళే ఆర్డర్ తీసుకోవడానికి వస్తారు. ఆర్డర్ చెప్పేస్తే కనుక వాళ్ళే తీసుకొచ్చి మరీ సర్వ్ చేస్తారనమాట. ఇక్కడైతే కనుక మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాల్స్ అయితే చూడొచ్చు. కూల్ డ్రింక్ స్టాల్స్ ఒకటి, లేకపోతే ఫలూడాస్ ఒకటి, కుల్ఫీస్, పావు బాజీ, పానీపూరి, ఇవన్నీ కూడా ముంబై స్పెషల్ కాబట్టి మోస్ట్లీ మనం అక్కడైతే కనుక పానీపూరి అండ్ పావు బజీ స్టాల్స్ అయితే కనుక చూడొచ్చు. సో మేము నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ నుంచి శివాజీ టెర్మినస్కి అయితే కనుక స్టార్ట్ అయిపోయామన్నమాట క్యాబ్లో. నెక్స్ట్ అదొకటైతే కనుక దగ్గరగా ఉన్న వ్యూ పాయింట్ అయితే కనుక అదే ఉందన్నమాట. సో శివాజీ టెర్మినస్ ఏదైతే ఉందో మేము అక్కడికైతే కనుక స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ అయితే మాకు టైం తీసుకుంది అక్కడికి వెళ్ళడానికి. అండ్ మేము ఇక్కడ నుంచి కూడా మళ్ళీ క్యాబ్లోనే వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇదే శివాజీ టెర్మినస్ అనమాట. చూడండి ఓల్డ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందో. అండ్ దీని ఆపోజిట్లోనే బిఎంఎస్ హెడ్ ఆఫీస్ అయితే కనుక మనం చూడొచ్చు. సో ఈ జంక్షన్ దగ్గరే అనమాట శివాజీ టెర్మినస్ అన్న బిఎంఎస్ ఆఫీస్ 2 కూడా మనకి ఈ జంక్షన్ దగ్గరే ఉంటాయి. అండ్ ఇలాంటి క్యాబ్స్లోనే మేమైతే కనుక వచ్చాము ఇప్పుడు అనమాట. మీరు చూసారు కదా ఇలాంటి క్యాబ్స్, బ్లాక్ అండ్ ఎల్లో క్యాబ్స్ అట్లాంటి వాటిలో. అండ్ ఇక్కడ నుంచి మేమైతే కనుక నెక్స్ట్ కొలాబా మార్కెట్స్కి అయితే కనుక వెళ్ళిపోతున్నాము. క్యాబ్లోనే స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో మేము ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్లో అంతా వెళ్ళేసరికి మాకు నియర్లీ ఒక 15 మినిట్స్ అయితే కనుక టైం అయితే తీసుకుందనమాట. సో మేము ఇక్కడ కొలాబా మార్కెట్స్కి అయితే కనుక రీచ్ అయిపోయాము. ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగ్ ఏరియా అనమాట లైన్గా. అండ్ ఇవన్నీ కూడా చాలా వరకు మాకు చైన్స్ మోడల్స్ చాలా మోడల్స్ అయితే ఉందన్నమాట. లేడీస్కి అయితే కనుక జ్యువెలరీ అయితే కనుక చాలా కలెక్షన్ అయితే కనుక ఉంది. జ్యువెలరీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, చెప్పాలా, అండ్ మల్టిపుల్ వెరైటీస్ అయితే కనుక ఉన్నాయి. బట్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కనుక నాకైతే కనుక అంత రీజనబుల్ ప్రైసెస్ అయితే కనుక ఏం అనిపించలేదు. బట్ బార్గెనింగ్ అయితే కనుక ఏం లేదంట. వీళ్ళ దగ్గర అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైసెస్గా అయితే కనుక ఉన్నాయి. సో ఇదైతే మేము కంప్లీట్ చేసేసుకుని మేము డిన్నర్ కూడా బయటనే కంప్లీట్ చేసేసుకుని మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఈ రోజు అయితే కనుక మేము డే అయితే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లా మీ శర్మ గారు అమ్మాయి.